హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము ఓజీ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ గురించి, అలాగే జాలీ ఎల్ఎల్బి మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి, అలాగే మిరాయి మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా జాలీ ఎల్ఎల్బి 3 మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా కలెక్షన్స్ లో దూసుకెళ్లిపోతుంది. మరి సినిమాకి సంబంధించిన 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో అక్షయ్ కుమార్ గారు నటించిన ఏదైతే జాలీ ఎల్ఎల్బి 3 సినిమా ఉందో, పార్ట్ 1 పార్ట్ 2 కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మూడో పార్ట్ కూడా మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే అక్షయ్ కుమార్ గారికి ఈ సంవత్సరంలో ఇది 4వ సినిమా. 4 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ మొదటి రోజు దాదాపు 12,73,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా దాదాపుగా ఇండియా నెట్ కలెక్షన్ దాదాపు 20,84,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 25,50,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 59,07,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 70,31,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక లైట్ డీసెంట్ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 12,27,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా సుభాష్ కపూర్ డైరెక్షన్ లో బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నటించిన ఏదైతే జాలీ ఎల్ఎల్బి 3 ఉందో, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 82,58,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్ కు ముందు దాదాపు 127 కోట్లను రికవరీ చేసుకోవడం జరిగింది. అండ్ సినిమా మొదటి 3 రోజుల్లోనే 82,58,00,000 రూపాయలు వసూలు చేసింది. కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా 200 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో మంచి మనోజ్ తేజసజ్జ ప్రధాన పాత్రలో నటించిన మిరాయి మూవీకి సంబంధించి 10 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 72,38,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,97,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సండే హాలిడే కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. దాదాపు 6,10,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తుంది. ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ లో కలిపి 83,45,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 99,27,00,000 రూపాయలు వసూలు చేస్తుందంటే రేపటితో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ లోకి అయితే చేరడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 10 రోజుల్లో 30,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో మంచి మనోజ్ ఇంకా తేజసజ్జ ప్రధాన పాత్రలో నటించిన మిరాయి మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాకు తెలిసి ఈ సినిమాకి ఇంకో 2-3 రోజుల టైం ఉంది. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ఓజీ సినిమా వస్తుంది కాబట్టి తెలుగులో స్క్రీన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ హిందీలో జాలీ ఎల్ఎల్బి 3 సినిమా రావడం వల్ల హిందీలో పూర్తిగా స్క్రీన్స్ అయితే తీసేయడం జరిగింది. కేవలం 300 నుంచి 400 స్క్రీన్స్ లో మాత్రమే నడుస్తుంది. మరి ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చిన్న డౌట్ గానే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం 200 కోట్ల వరకు వెళ్లే సిచ్యువేషన్ అయితే మనకు కనిపించడం లేదు. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి సంబంధించిన ఒక్కసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆల్రెడీ ఇండియాలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడం జరిగింది. బట్ ఇంకా అన్ని ప్లేసెస్ లో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అనేది పూర్తిగా ఓపెన్ కాలేదు. మరి ఓపెన్ అయితే ఏ విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అలాగే ఓవర్సీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ సినిమా 20 crores మార్క్ అయితే దాటడం జరిగింది. 20 కోట్ల నుంచి దాటి 22 కోట్ల వైపు వెళ్తుంది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఆల్మోస్ట్ 4 రోజుల టైం ఉంది. కాబట్టి 4 రోజుల కల్లా ఈ సినిమా, ఈరోజు ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలేదు. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఆల్మోస్ట్ ఈ సినిమా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది ఇంకా పరిగెత్తే అవకాశం ఉంది. మరి మొదటి రోజు ఈ సినిమా ఈజీగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 50 నుంచి 70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఇండియన్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే, పూర్తిగా ఓపెన్ అయితే ఏ విధమైన రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి మొదటి రోజు ఈ సినిమా 200 కోట్ల వరకు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించి, జాలీ ఎల్ఎల్బి మూవీకి సంబంధించి, అలాగే మిరాయి మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.